వృశ్చిక రాశి వారికి మే 21 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే మే 21 బుధవారం రోజు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఆ స్త్రీ వలన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చేద్దాం. అయితే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో రేపటి రోజున ఒక కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఈరోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ కూడా తప్పకుండా చేయండి. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి రాజ్యాధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయటకు పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టమవుతుంది. నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుగా ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదన్నమాట. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా కూడా ఉంటుంది. కానీ వీరికి చాలా కోపం కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివలన అనేక మంది శత్రువులు తయారవుతారు. వీరు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మంచినే కోరుకుంటారు. అంటే వాళ్ళ కీడుని ఎప్పుడు కూడా కోరుకోరనమాట. కానీ చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో. అలాగే జాతకంలో వీరికి మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళ బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకొనగలుగుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదు. ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజ నిజాలు అన్నీ కూడా ఏమిటనే విషయాన్ని గురించి వృశ్చిక రాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారన్నమాట. డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి మనస్తత్వం వల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో కూడా ఎప్పుడు కూడా ఓర్వలేకపోతూ ఉంటారన్నమాట. అంటే జెలస్ అనేది ఉంటుంది. ఈ జెలస్ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరిపై, వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకొనగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పడేటువంటి కుట్రలను, పన్నేటువంటి కుట్రలు తిప్పి కొట్టగలిగే సామర్థ్యం వీరికి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఈ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి స్వభావం ఉన్న ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ స్త్రీ కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు అయితే ఎదురవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తున్నాయని చెప్పుకోవాలి. కేవలం ఆ స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని చేసినప్పుడు, వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు కావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేమని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీకు జీవితంలో ఎప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడు దగ్గర ఉండి నడిపిస్తున్న విధంగా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క మాటలను మీరు పాటించడం, లేదా ఏదైనా ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలను తీసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఒకవేళ
ఈ రాశివారు స్త్రీలు కనుక ఉంటే కనుక మీకు అక్క చెల్లెళ్ళు ఆడపడుచుల లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మీకు సహాయం చేస్తారన్నమాట. మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పని చేయడానికి ఎక్కువగా విలువ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మీకు మేలు కలుగుతుంది. అలాగే సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి. మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు. అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చలు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేవి సహజం. కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చగలుగుతారు. ఆర్థికంగా మరింత ఎప్పుడు కూడా లాభాలను అందిస్తున్న స్థిరత్వాన్ని పొందుతారనమాట. రేపటి రోజున వ్యాపారస్తులకు ఈ కాలం మీ వ్యాపార విస్తరణకు, నూతన విజయాలకు అనుకూలంగా ఉంటుందండి. మీ సృజనాత్మకత, వ్యాపార వ్యూహాలు మంచి ఫలితాలను అయితే ఇస్తాయన్నమాట. కొత్త భాగస్వాములు మరియు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది స్థిరమైన సమయం. సరైన మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు. మీ వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది. విద్యార్థులకు రేపటి రోజున అంతా కూడా మీ విద్యా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. చదువు పట్ల ఏకాగ్రత, ఆసక్తి రెట్టింపు అవుతాయి. కొత్త విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు. మీ గురువులు, తల్లిదండ్రులు పూర్తి సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం. వివాహిత జీవితంలో రేపటి రోజున ప్రేమ, ఆనందం, సాన్నిహిత్యంతో నిండి ఉంటాయన్నమాట. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పరస్పర మద్దతుతో ముందుకు సాగుతారు. కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. మీ దాంపత్య జీవితంలో నూతన ఉత్తేజం వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు ఈ కాలం మీ ప్రేమ బంధానికి నూతన వసంతాన్ని తెస్తుంది. మీ మదిలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి. మీ భాగస్వామితో భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. మీ బంధం మరింత లోతుగా అర్థవంతంగా మారుతుంది. కలిసి భవిష్యత్తు గురించి ఆశాజనకమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు మద్దతు నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు తప్పకుండా ఉంటాయన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు శుక్ర గ్రహానికి కుజగ్రహానికి పరిహారాలు చేయండి. మీరు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత అందంగా మలుచుకోబోతున్నారు. అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అరటిపండ్లు కానీ, లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలైతే కలుగుతాయి. వృశ్చిక రాశి వారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలంటే కనుక శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారండి. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఈ వృశ్చిక రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దృష్ట శక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ అయితే రాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.